పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైసీపీ ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఎన్నికల హామీకి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యుల మీద భారం మోపిందని ఆ పార్టీ మండిపడింది. ఈ పెంపు వల్ల రైతాంగం, రవాణా రంగం, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, నిత్యావసర ధరలు పెరిగాయని ఆరోపించింది. అన్ని నియోజకవర్గాలలో నిరసనలు తెలిపి అనంతరం అధికారులకు వినతి పత్రాలు అందించనున్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైసీపీ నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఎన్నికల హామీకి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యుల మీద భారం మోపిందని ఆ పార్టీ మండిపడింది. ఈ పెంపు వల్ల రైతాంగం, రవాణా రంగం, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. అన్ని నియోజకవర్గాలలో నిరసనలు తెలిపి అనంతరం అధికారులకు వినతి పత్రాలు అందించనున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, చెప్పండి, నేడు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన ప్రదర్శనలు చేయబోతున్న నేపథ్యంలో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి అలీం? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల స్థాయిలో కూడాను నిరసన కార్యక్రమాలు చేయాలని నిన్న టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే పార్టీ శ్రేణులు ఉన్నారో వారందరూ కూడాను ఆదేశించారు. గతంలో నారా లోకేష్ యువగలం యాత్రలు చేపట్టినప్పుడు పెద్ద ఎత్తున పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల నిరసన కార్యక్రమాలు చేశారు. ఇది దేశవ్యాప్తంగా యూనివర్సల్ గా వస్తున్న సమస్యల నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరల వ్యత్యాసాలు ఉంటాయని గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పినా సరే తమ అధికారంలో వస్తే ఖచ్చితంగా పెట్రోల్స్ మీద ఉన్న జిఎస్టీని తగ్గిస్తాము, ఖచ్చితంగా వ్యత్యాసాన్ని ఏదైతే తమిళనాడు ఇతర రాష్ట్రాలతో పాటు పోలుస్తూ కూడాను పెద్ద ఎత్తున నిరసన చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ పద్ధతి ఎందుకు అవలంబించారని చెప్పి కూడాను వైఎస్ఆర్సీపీ నేతలు అటు నారా లోకేష్ ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా నిన్న కూడాను వామపక్ష నేతలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను కలెక్టరేట్ల వద్ద స్పందన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కలెక్టర్లకు వెళ్లి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడాను వినతి పత్రాలు సమర్పించాలని, అలాగే మండల స్థాయిలో కూడా ఎంఆర్ఓకి, అలాగే రెవెన్యూ డివిజన్లో అయితే ఆర్డీఓకి కూడాను వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి కూడాను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు పార్టీ కార్యకర్తలకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు 175
నియోజకవర్గాల్లో కూడాను పార్టీ చెందిన వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడాను పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సామాన్యుడు బతకలేని పరిస్థితిలో ఉంది. టీ గాని టిఫిన్ గాని కొనలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో గ్యాస్ ధరలు పెంపొందించడం, అలాగే పెరిగిన ధరలతో పాటు ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగిన నేపథ్యంలో వాటికి ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుపోగా మరో పక్కన కేంద్ర ప్రభుత్వం మోడీ ఆదేశాల మేరకు తమే ఖర్చులు తగ్గించుకున్నాం కానీ ఆ ఏడుపేద ప్రజలే ఏడవాలనే రీతిలో కూడాను రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి కూడాను ఇటు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ లో ఆవేదన వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్ష్మి పెట్రోల్ డీజిల్ పెరిగిన ధరల నేపథ్యంలో వాటిని ధరలు తగ్గింపుకు జీఎస్టీలు తగ్గించాలి, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని లీటర్ కనీసం 2 నుంచి 3 రూపాయలు తగ్గించే అవకాశం ఉందని గతంలో నారా లోకేష్ చెప్పిన నేపథ్యంలో తిరిగి ఆ పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తారో చూడాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున కూడాను ప్రజలు స్వచ్ఛందంగా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ అలీం.